హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో రివైజ్డ్ బిఎడ్ సిలబస్ నుంచి కంటెంట్ కమ్ పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్లో 5th యూనిట్ని కంటిన్యూ చేస్తున్నాము. సో ఇప్పటిదాకా జరిగిన క్లాసెస్ చూడలేదంటే కనుక ఈ వీడియో ఎండింగ్లో మీకు ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది, అక్కడ నుంచి చూసేయచ్చు. 5th యూనిట్కి సంబంధించిన ప్లేలిస్ట్ కాబట్టి సిలబస్ ఇందులో ఉండదు. సో సిలబస్ వీడియో కూడా మేము వీడియో ఎండింగ్లో స్క్రీన్ మీద కనిపించేలా చేస్తాము, అక్కడ నుంచి చూసేయండి. సో ఇవాల్టి క్లాస్లో మనం చూసేది ఏంటి అని అంటే మేజర్ ఇష్యూస్ ఇన్ మ్యాథమెటిక్స్ టీచింగ్ ఎట్ స్కూల్ ఏజ్. సో స్కూల్లో మనం టీచ్ చేసే మ్యాథమెటిక్స్ ఏదైతే ఉందో దాంట్లో ఏం ఇష్యూస్ ఉన్నాయి టీచింగ్ అప్పుడు అనేది చూద్దాం. వైల్ ఆల్ కరికులం ఏరియాస్ షేర్ సమ్ ఆఫ్ ద సేమ్ ఇష్యూస్ అండ్ కన్సర్న్స్, ఇండివిజువల్ కరికులం ఏరియాస్ సీమ్ టు ఆల్సో హ్యావ్ కన్సర్న్స్ స్పెసిఫిక్ టు దెమ్ అండ్ దేర్ కోర్సెస్. దిస్ లిస్ట్ లుక్స్ ఎట్ ద టాప్ 10 కన్సర్న్స్ ఫర్ మ్యాథ్ టీచర్స్. సో కరికులంలో కూడా మనకు కొన్ని కన్సర్న్ ఏరియాస్ అనేటివి ఉంటాయి. ప్రతి ఒక్క సబ్జెక్ట్కి సేమ్ ఇష్యూస్ సేమ్ కన్సర్న్స్ ఉంటాయి కరికులంలో, కానీ దాంతోపాటుగా ఇండివిజువల్ కరికులం ఏరియాస్లో కూడా ఇష్యూస్ అనేటివి ఉంటాయి ఆ పర్టికులర్ సబ్జెక్ట్కి కోర్స్కి సంబంధించి. సో వాటిలో టాప్ 10 కన్సర్న్స్ ఏంటో మ్యాథ్ టీచర్స్కి అంటే మ్యాథ్ నేర్పించే వాళ్ళకి ఏం కన్సర్న్స్ ఉన్నాయో ఇక్కడ ఇచ్చారు, టాప్ 10 ఇచ్చారు. సో అందులో ఫస్ట్ చూసుకున్నట్టయితే ప్రీ రిక్విజిట్ నాలెడ్జ్. Math curriculum often builds on information learned in previous years. సో మనం ముందుగా నేర్చుకున్న ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది కంపల్సరీగా అవసరం పడుతుంది, అవునా? మీ టెక్స్ట్ బుక్స్ చూసుకున్నట్టయితే కంటిన్యూయేషన్ అనేది ఉంటుంది, 9th 10th కానివ్వండి, 8th 9th కానివ్వండి, ఇలా. సో ప్రీవియస్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. If a student does not have the required prerequisite knowledge, then a math teacher is left with the choice of either remediation or forging ahead అండ్ కవరింగ్ మెటీరియల్ ద స్టూడెంట్ మైట్ నాట్ అండర్స్టాండ్. సో ఒకవేళ స్టూడెంట్స్కి ఈ ప్రీ రిక్విజిట్ నాలెడ్జ్ లేదనుకోండి, అప్పుడు మ్యాథ్స్ టీచర్ దగ్గర 2 చాయిసెస్ ఉంటాయి. ఒకటి మళ్ళీ ఒకసారి గుర్తు చేయడం మొత్తం, లేదా ఇక వదిలేసి ముందున్న సబ్జెక్ట్ చెప్పడం. సో అది వన్ ఆఫ్ ద ఇష్యూ. నెక్స్ట్ చూసుకున్నట్టయితే కనెక్షన్స్ టు రియల్ లైఫ్. కన్జ్యూమర్ మ్యాథ్ ఈజ్ ఈజీలీ కనెక్టెడ్ టు డైలీ లైఫ్. సో డైలీ లైఫ్లో మనం వాడేది ఏంటి? కన్జ్యూమర్ మ్యాథే కదా. సో ఎంత సరుకులు తీసుకుంటున్నాము, ఎన్ని కిలోలు, ఎంత పడుతుంది, ఇలా. హవెవర్ ఇట్ క్యాన్ ఆఫెన్ బీ హార్డ్ ఫర్ స్టూడెంట్స్ టు సీ ద కనెక్షన్ బిట్వీన్ దేర్ లైఫ్స్ అండ్ జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ అండ్ ఈవెన్ బేసిక్ ఆల్జీబ్రా. సో నార్మల్గా క్యాల్కులేషన్స్ కానివ్వండి, లేదా ఈ వెయిట్స్ అవి ఇవి ఇతర వాటికి బేసిక్ మ్యాథ్స్ అనేది యూజ్ చేస్తాం, కానీ జామెట్రీ ఎలా యూజ్ చేస్తాం, ట్రిగ్నోమెట్రీ ఎలా యూజ్ చేస్తాం, ఈ బేసిక్ ఆల్జీబ్రాని మన లైఫ్స్లో ఎట్లా యూజ్ చేస్తాం అనే దగ్గర పిల్లలకి కన్ఫ్యూజన్ అనేది స్టార్ట్ అవుతుంది. Students do not see why they have to learn a topic. This impacts their motivation and preservation. సో పిల్లలకు అర్థం కాదు, రియల్ లైఫ్లో ఇది ఎలా యూస్ అవుతుందని అర్థం కాక, సో ఆ టాపిక్ తోటి రిలేట్ అవ్వకపోవడం, ఇది వాళ్ళ మోటివేషన్ మీద, ప్రిజర్వేషన్ మీద ఎఫెక్ట్ పడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే చీటింగ్ ఇష్యూస్. Unlike courses where students have to write essays or create detailed reports, math is often reduced to సాల్వింగ్ ప్రాబ్లమ్స్. సో మిగతా వాటిలో మీరు చూసుకున్నట్టయితే మనకి ఎస్సేస్ రాయడం కానివ్వండి, డీటెయిల్ రిపోర్ట్స్ ఇవ్వడం కానివ్వండి ఉంటుంది, కానీ మ్యాథ్స్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ మాత్రమే ఉంటుంది. ఇట్ క్యాన్ బి డిఫికల్ట్ ఫర్ ఎ మ్యాథ్ టీచర్ టు డిటర్మైన్ ఇఫ్ స్టూడెంట్స్ ఆర్ చీటింగ్. సో స్టూడెంట్స్ చీట్ చేస్తున్నారా లేదా మనం చెప్పలేము, ఎందుకు అని అంటే ప్రతి ఒక్క ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఒకలా ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు ఒక ప్రాబ్లం అనేది మీకు ఇచ్చాను, మీరు ఎలా అయితే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారో మీ పక్కన ఫ్రెండ్ కూడా అలాగే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు. సో చీటింగ్ చేస్తున్నారా లేదా అనేది మ్యాథ్ టీచర్స్ చెప్పలేరు. టిపికల్లీ మ్యాథ్ టీచర్స్ యూజ్ రాంగ్ ఆన్సర్స్ అండ్ ఇన్కరెక్ట్ సాల్వింగ్ మెథడ్స్ టు డిటర్మైన్ ఇఫ్ స్టూడెంట్స్ డిడ్ ఇన్ ఫ్యాక్ట్ చీట్. సో బాగా డెప్త్లోకి పోతే మ్యాథ్ టీచర్స్ లాగా మనం ఏం చేస్తాం, రాంగ్ ఆన్సర్స్ ఉన్నాయా, ఇన్కరెక్ట్ సాల్వింగ్ మెథడ్స్ ఉన్నాయా, ఇలా చూస్తామన్నమాట. అంటే సొల్యూషన్ అనేది రాంగ్ ఉందా, లేదా ఆ సొల్యూషన్ రావడానికి వీళ్ళు యూజ్ చేసిన మెథడ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది. సో దాన్ని బట్టి చీట్ చేశారా లేదా అనేది కూడా చెప్తారు, కానీ చాలా లెంతీ ప్రాసెస్, మిగతా సబ్జెక్ట్స్ లాగా కాదు. సో వన్ ఆఫ్ ద ఇష్యూ. నెక్స్ట్ చూసుకున్నట్టయితే కిడ్స్ విత్ మ్యాథ్ బ్లాక్స్. సమ్ స్టూడెంట్స్ హ్యావ్ కమ్ టు బిలీవ్ ఓవర్ టైమ్ దట్ దే ఆర్ జస్ట్ నాట్ గుడ్ ఎట్ మ్యాథ్. సో చాలామంది దగ్గర మీరు వినే ఉంటారండి, మ్యాథ్సా, అమ్మో నేను మ్యాథ్స్లో అంత మంచిగా పర్ఫామ్ చేయలేను, ఐ డోంట్ నో మ్యాథ్స్ అన్నట్టు చెప్తారు. సో కాలక్రమేణా ఏమవుతుందనంటే ఈ స్టూడెంట్స్ నేను మ్యాథ్స్లో అంత గుడ్ లేను, అంత వెల్గా పర్ఫామ్ చేయలేను అని బిలీవ్ చేసేస్తారు. దిస్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ క్యాన్ రిజల్ట్ ఇన్ స్టూడెంట్స్ నాట్ ఈవెన్ ట్రయింగ్ టు లెర్న్ సర్టెన్ టాపిక్స్. ఎలాగో నాకు రాదు, ఎందుకు నేర్చుకోవాలన్న యాటిట్యూడ్ పెరుగుతుందన్నమాట.
ఫైటింగ్ దిస్ సెల్ఫ్ ఎస్టీమ్ రిలేటెడ్ ఇష్యూ క్యాన్ బీ డిఫికల్ట్ ఇండీడ్. సో మనలో ఉన్న ఇష్యూ మనం ఫైట్ చేయడం ఎట్లైనా డిఫికల్టీ అవుతుంది కదా. సో స్టూడెంట్స్కి అది డిఫికల్టీ, అంటే వాళ్ళు ఫస్టే బిలీవ్ చేస్తున్నారు మ్యాథ్ నాతోటి కాదు అనేసి. సో అలాంటప్పుడు మ్యాథ్స్ నేర్చుకోవడంలో అది వన్ ఆఫ్ ద అడ్డుగోడ లెక్కనే ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే వ్యారీయింగ్ ఇన్స్ట్రక్షన్. The teaching of mathematics does not lend itself to a great amount of varied instruction. సో మ్యాథ్స్ టీచ్ చేసేటప్పుడు ఎక్కువ వ్యారీడ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉండేయండి. వైల్ టీచర్స్ క్యాన్ హ్యావ్ స్టూడెంట్ ప్రజెంట్ మెటీరియల్, వర్క్ ఇన్ స్మాల్ గ్రూప్స్ ఫర్ సర్టెన్ టాపిక్స్ అండ్ క్రియేట్ మల్టీమీడియా ప్రాజెక్ట్స్ డీలింగ్ విత్ మ్యాథ్, ద నార్మ్ ఆఫ్ ఎ మ్యాథ్ క్లాస్ రూమ్ ఈజ్ డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్ ఫాలోడ్ బై ఏ పీరియడ్ ఆఫ్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్. సో మీరు మ్యాథ్స్ క్లాస్ చూసుకున్నట్టయితే ఒక ప్రాబ్లం అనేది బోర్డు మీద రాస్తాము, చెప్తాము, ఎక్స్ప్లెయిన్ చేస్తాము, మిగతా ప్రాబ్లమ్స్ని అప్లై చేసి చేయమని చెప్తాము. సో డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్ ఎక్కువ ఉంటుంది, వ్యారీయింగ్ ఇన్స్ట్రక్షన్ అనేది ఉండదు. ఇక నెక్స్ట్ చూసుకుంటే డీలింగ్ విత్ యాబ్సెన్సెస్. వెన్ ఏ స్టూడెంట్ మిస్సెస్ ఎ మ్యాథ్ క్లాస్ ఎట్ కీ ఇన్స్ట్రక్షనల్ పాయింట్స్ ఇట్ క్యాన్ బి డిఫికల్ట్ ఫర్ దెమ్ టు క్యాచ్ అప్. సో మ్యాథ్స్లో ప్రతి ఒక్క ఫార్ములా కానివ్వండి, కీ ఇన్స్ట్రక్షన్స్ కానివ్వండి చాలా ఇంపార్టెంట్. ఒకవేళ పిల్లాడు లేదా అమ్మాయి యాబ్సెంట్ అయ్యారనుకోండి పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఎ స్టూడెంట్ ఈస్ యాబ్సెంట్ ఆన్ ద ఫస్ట్ ఫ్యూ డేస్ వెన్ ఎ న్యూ టాపిక్ ఈస్ బీయింగ్ డిస్కస్డ్ అండ్ ఎక్స్ప్లెయిన్, ఎ టీచర్ విల్ బీ ఫేస్డ్ విత్ ద ఇష్యూ ఆఫ్ హెల్పింగ్ దట్ స్టూడెంట్ లెర్న్ ద మెటీరియల్ ఆన్ దేర్ ఓన్. అంతే కదా, బేసిక్ అనేది ఫౌండేషన్ అనేది మ్యాథ్స్కి చాలా ఇంపార్టెంట్. సో ఆ కాన్సెప్ట్ చెప్తున్నప్పుడు పిల్లలు ఒకవేళ యాబ్సెంట్ అయ్యారనుకోండి వాళ్ళకి ప్రాబ్లం చెప్పేటప్పుడు ఏం అర్థం కాదు. సో అలాంటప్పుడు ఏమవుతుంది, వాళ్ళంతట వాళ్ళని నేర్చుకోవాలి అనేసి మెటీరియల్ ప్రొవైడ్ చేయడం ఇలా జరుగుతుంది. సో వన్ ఆఫ్ ద ఇష్యూ. నెక్స్ట్ చూసుకున్నట్టయితే గ్రేడింగ్ కన్సర్న్స్. Math teachers more than teachers in many other curriculum areas need to keep up with the daily grading of assignments. సో మ్యాథ్ టీచర్స్కి చాలా ఇంపార్టెంట్ ఈ డైలీ గ్రేడింగ్ అనేది. సో అసైన్మెంట్స్ అనేటివి డైలీ గ్రేడ్ చేస్తూ ఉండాలి. ఇట్ డస్ నాట్ హెల్ప్ ఎ స్టూడెంట్ టు హ్యావ్ ఎ పేపర్ రిటర్న్ ఎ ఫ్యూ డేస్ ఆర్ వీక్స్ ఆఫ్టర్ ద యూనిట్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్. ఓన్లీ బై సీయింగ్ వాట్ మిస్టేక్స్ దే హ్యావ్ మేడ్ అండ్ వర్కింగ్ టు కరెక్ట్ దోస్ విల్ దే బీ ఏబుల్ టు యూస్ దట్ ఇన్ఫర్మేషన్ ఎఫెక్టివ్లీ. సో యూనిట్ అనేది కంప్లీట్ కాకముందే మీరు ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వాలి. సో డైలీ గ్రేడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మ్యాథ్స్లో ఈ ప్రాబ్లమ్ సాల్వింగే ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు అనేది తొందర చెప్పాల్సి ఉంటుంది. నేను వీక్స్ తర్వాత చెప్తా అనేది ఉండదన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే నీడ్ ఫర్ ఆఫ్టర్ స్కూల్ ట్యూటరింగ్. మ్యాథ్ టీచర్స్ టిపికల్లీ హ్యావ్ ఎ లాట్ మోర్ డిమాండ్స్ ఆన్ దేర్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ స్కూల్ టైమ్ ఫ్రమ్ స్టూడెంట్స్ హూ ఆర్ రిక్వెస్టింగ్ ఎక్స్ట్రా హెల్ప్. సో మీరు చూసుకున్నట్టయితే మ్యాథ్స్లో చాలామంది ట్యూషన్స్ తీసుకుంటూ ఉంటారు, ఎందుకంటే అర్థం కాదు సరిగ్గా అనేసి, లేదా అసలు మ్యాథ్స్ అంటే భయం అవుతుంది అనేసి ఇలా. ఓకే, సో యాజ్ ఎ మ్యాథ్ టీచర్ మీరు స్కూల్ టైం అండ్ ఆఫ్టర్ స్కూల్ టైం కూడా డెడికేట్ చేయాల్సి ఉంటుంది. దిస్ రిక్వైర్స్ ఎ గ్రేటర్ డెడికేషన్ ఆన్ దేర్ పార్ట్ ఇన్ మెనీ వేస్ టు హెల్ప్ దీస్ స్టూడెంట్స్ అండర్స్టాండ్ అండ్ మాస్టర్ ద టాపిక్స్ బీయింగ్ లెర్న్. సో ఏ టాపిక్స్ అయితే వీళ్ళు నేర్చుకుంటున్నారో వాటిని మాస్టర్ చేయడానికి మ్యాథ్ టీచర్స్ సైడ్ నుంచి డెడికేషన్ అయితే అవసరం. నెక్స్ట్ చూసుకున్నట్టయితే హ్యావింగ్ స్టూడెంట్స్ ఆఫ్ డిఫరెంట్ ఎబిలిటీస్ ఇన్ క్లాస్. మ్యాథ్ టీచర్స్ ఆఫెన్ హ్యావ్ క్లాసెస్ విత్ స్టూడెంట్స్ ఆఫ్ వేరింగ్ ఎబిలిటీ లెవెల్స్ విత్ ఇన్ ద సేమ్ క్లాస్ రూమ్. సో ఏ క్లాస్ రూమ్లో అన్నా కొంచెం స్లో రన్నర్స్ ఉంటారు, కొంచెం ఫాస్ట్గా నేర్చుకునే వాళ్ళు ఉంటారు, పదే పదే చెప్పాల్సి వచ్చే వాళ్ళు ఉంటారు. సో ఇలా డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ అనేది ఉంటుంది. దిస్ మైట్ రిజల్ట్ ఫ్రమ్ గ్యాప్స్ ఇన్ prerequisite knowledge or each student's feelings towards their own ability to learn math. సో ఇక్కడ గ్యాప్స్ అనేటివి అక్కరయ్యే అవకాశం ఉంది. టీచర్స్ మస్ట్ డిసైడ్ హౌ టు మీట్ ద నీడ్స్ ఆఫ్ ద ఇండివిజువల్ స్టూడెంట్స్ ఇన్ దర్ క్లాస్ రూమ్స్. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఇష్యూ కాబట్టి టీచర్ డిసైడ్ చేయాలి అందరికీ అన్ని నీడ్స్ ఫుల్ఫిల్ అయ్యేలా ఎలా చేయాలి అనేది. ఇక లాస్ట్లో చూసుకున్నట్టయితే హోంవర్క్ ఇష్యూస్. మ్యాథ్ కరికులం ఆఫెన్ రిక్వైర్స్ డైలీ ప్రాక్టీస్ అండ్ రివ్యూ ఫర్ మాస్టరీ. సో మ్యాథ్స్లో మీరు అనుకుంటూ ఉంటారు, స్కూల్ టైంలో ఏంటంటే మీరు గమనించుంటే మ్యాథ్స్ హోంవర్క్ డైలీ ఉండేదండి. ఒక ప్రాబ్లం ఇచ్చేసి 2-3 ప్రాబ్లమ్స్ చేసుకొని రమ్మనే వాళ్ళు, అవునా? సో ఎందుకు అని అంటే డైలీ ప్రాక్టీస్ కంపల్సరీ అవసరం మ్యాథ్స్కి, లేకపోతే మనం టచ్ పోతుంది. అసలే మ్యాథ్స్ అంటే భయపడతారు, ఇక డైలీ ప్రాక్టీస్ కూడా లేదు అంటే అస్సలు కుదరదు. సో అందుకే కంపల్సరీగా డైలీ ప్రాక్టీస్ అవ్వాలని చెప్పేసి హోంవర్క్ డైలీ ఇచ్చేవాళ్ళు. Therefore, the completion of daily homework assignment is essential to learning the material. So, daily homework మీరు కంప్లీట్ చేస్తేనే ఫార్వర్డ్ వెళ్ళొచ్చు. Students who do not complete their homework or who copy from other students often struggle at test time. సో ఇందులో కూడా మళ్ళీ స్టూడెంట్స్ ఆరితేరు ఉంటారండి. ఐదర్ హోంవర్క్ చేయరు లేదా ఇంకొకరు హోంవర్క్ కాపీ చేస్తారు. మేము హోంవర్క్ ఇచ్చేదే యాజ్ అ మ్యాథ్ టీచర్ ఎందుకు, ప్రాక్టీస్ అవ్వాలా, టెస్ట్ టైం వరకు ఈజీ అవ్వాలని. సో ఇలా చేసేసరికి టెస్ట్ వచ్చేసరికి స్ట్రగుల్ అవుతారు.
డీలింగ్ విత్ దిస్ ఇష్యూ ఈజ్ ఆఫెన్ వెరీ డిఫికల్ట్ ఫర్ మ్యాథ్ టీచర్స్. సో ఈ ఇష్యూ తోటి డీల్ చేయడం డిఫికల్టే అవుతుంది, ఎందుకంటే హోంవర్క్ అనేది ఇంట్లో వెళ్ళి చేస్తారు కాబట్టి సో వాళ్ళు స్వతహాగా చేయాల్సి ఉంటుంది. సో దీస్ ఆర్ ద టాప్ 10 మేజర్ ఇష్యూస్ ఇన్ మ్యాథమెటిక్స్ టీచింగ్ ఎట్ స్కూల్ ఏజ్. సో ఇది ఇవాళ క్లాస్లో మేజర్ ఇష్యూస్ ఇన్ మ్యాథమెటిక్స్ టీచింగ్ ఎట్ స్కూల్ ఏజ్ గురించి చూసాము. అండ్ యాజ్ యూ నే మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రీ నోట్స్ మీకు హెల్ప్ఫుల్ అనిపించిన, వీడియో అనేది అర్థమైనట్టు అనిపించిన లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాము. ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సిందని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం. మంచి వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye.